వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానికి ఎదురుగాలు వీస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గం వివరాలు చూద్దాం. కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇతను 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. 2004, 2009 టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో మరొక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. మొత్తం 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా పనిచేశారు. వెనుగండ్ల రాము విషయానికి వస్తే ఇతను కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇతను బీటెక్ చదివినాడు. ఇతను ఎన్ఆర్ఐ. ఇతను అమెరికాలోని ఎఫినెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని. ఇతని భార్య మాల సామాజిక వర్గానికి చెందినది. గుడివాడ నియోజకవర్గం మచిలీపట్నంలోని లోక్సభ స్థానంలో ఒక భాగం. ఇది ఏపీ శాసనసభకు 72వ స్థానం గుడివాడ. ఈ నియోజకవర్గంలో గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు 53,000, కాపు ఓట్లు 26,000, యాదవ ఓట్లు 14,500, గౌడ ఓట్లు 14,000, కమ్మ ఓట్లు 10,000 ఉన్నాయి. కొడాలి నాని నోటు దురుసు ఎక్కువ. గుడివాడ నుండి విజయవాడ రోడ్డు వేస్తానని మాటిచ్చి వేయలేదని కొందరు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో మహిళలచే కాళ్ళు కడిగించుకుని అబాస్ పాలయ్యారు. ఎన్నికల ప్రచారం ఒక ఊరిలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని అడిగిన ప్రజల ముందు ఆర్డీఓకు ఫోన్ చేసి ఎందుకు ఇవ్వలేదని అధికారిపై నెట్టేసే నెపం చేశారు. దీనితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గతంలో చంద్రబాబు సతీమణిని దూషించిన విషయంలో కమ్మ సామాజిక వర్గానికి దూరం అయ్యారు. ఈ విషయంలో టీడీపీ వర్గాలు చాలా కసిగా పనిచేస్తున్నాయి. ఈ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి పట్టున్న ప్రాంతాలపై ఒక్కొక్కటి టీడీపీ ఆధిపత్యం సాధిస్తుంది. వెనుగండ్ల రాము రాజకీయాలకు కొత్త కానీ ఎన్ఆర్ఐ కావడం, ఆర్థికంగా వనరులు కూడా పుస్తకలా ఉండడం, అతని భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కావడం, జనసేన వర్గాల నుండి, బీజేపీ వర్గాల నుండి పూర్తి సహకారం ఉండడంతో ప్రస్తుతానికి వెనుగండ్ల రాము నానిపై ఆధిపత్యం సాధిస్తున్నారు. కొడాలి నాని వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, 2 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చు. కొడాలి నానితో పోల్చితే వెనుగండ్ల రాము దేనిలోనూ తీసిపోడని చెప్పవచ్చు. ఉదాహరణకు నాని కమ్మ సామాజిక వర్గం అయితే వెనుగండ్ల రాము కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. నాని చదువు 10th ఫెయిల్ అయితే రాము బీటెక్ చదివారు. నాని ఆర్థికంగా బలవంతుడు అనుకుంటే రాము కూడా అంతకంటే ఎక్కువగా ఆర్థికంగా బలవంతుడు. నానికి ఎస్సీ ఓట్లు పడతాయని అనుకుంటే రాము భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది. ఏది చూసినా కొడాలి నానికి ఎదురుగాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.